హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు బిగ్ బాస్ రివ్యూస్ బై డి. ఇవాళ ఎపిసోడ్ ఇప్పుడే చూడడం జరిగింది, ఎపిసోడ్ 17. అండ్ ఇవాళ ఎపిసోడ్ గురించి చెప్పాలంటే నాకు చాలా నీరసం వచ్చింది. ఇవాళ ఎపిసోడ్ అసలు ఇవాళ ఏం అనిపించలేదు లిటరల్ గాను. అండ్ నాతో ఉన్న డి గాడు, వాడికి నీరసం వచ్చిందా ఎనర్జీ వచ్చిందా కనుక్కుందాం. హాయ్ డి, హౌ ఆర్ యూ? హాయ్ దువా. నేను బాగున్నా, నువ్వు? నేను నీరసంగా ఉన్నాను రా. ఇవాళ ఎపిసోడ్ చూసి చాలా నీరసం అనిపించింది. నీకు ఎలా అనిపించింది ఇవాళ ఎపిసోడ్? అంతే, బోర్గా ఉంది ఈ రోజు. ఆ, చాలా స్లోగా వెళ్ళింది. ఆ, ఉమ్. కానీ మధ్యలో ఒక టాస్క్ లో పెట్టారు కానీ అది చెట్టుకి పెట్టారు కదా, చెట్టుకి బాల్స్ పెట్టి. ఆ. నేను ఇంకా ఇది కౌశల్ సీజన్ లాగా ఏమన్నా కాంట్రవర్సీ అవుతుందేమో అనుకున్నాను. యూ మై బాయ్, సేమ్ నేను అదే చెప్దాం అనుకున్నా. సేమ్ అనే థాట్ వచ్చింది. ఆ చెట్టు మీదకి వెళ్ళి ఏదో పీకాలి, ఉమ్. అదే అతుక్కుని ఉండాలి, లోపల చెట్టును ఆ, ప్రొటెక్ట్ చేయాలి, అలా ఏదో ఉంటుంది, ఘర్షణ అవుతుంది అని ఏదో అనుకుంటే ఆ చెట్టు మీద తీసుకొని వెళ్ళిపోమన్నాడు అంతే బిగ్ బాస్. ఎంతో విసుగొచ్చిందంటే, అంటే ఏంట్రా అది, ఏదో మీరు మారతారా మారరా ముందుకు రండి ఏంటది అసలు అంతాను. ఏం లేదు, టాస్క్ గురించి చదవ చెప్తా అన్నా అంటే అందులో ఏవో కలర్స్ బాల్స్ లో ఏవో పెట్టారు. యాపిల్ అనిపించింది నాకు చూస్తే అది. అదే ఆ, యాపిల్ లోనే బాల్స్ లో పెట్టారు కలర్స్. ఆ, దాని మీనింగ్ ఏంటని తర్వాత చెప్తా అంట. దాని వల్ల వాళ్ళకి యూజ్ ఉంటుందా లేకపోతే లాస్ ఉంటుందా ఏంటని తర్వాత చెప్తారు. బా, అయినా నాకు ఒకటి అర్థం కాదురా. జనరల్ గా ఈ ఈ ఫ్యామిలీ సాక్రిఫైస్లు, ఈ టాస్క్లన్నీ 50 రోజులు 60 రోజులు జనరల్ గా ఒక 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 దూరం వెళ్ళిన తర్వాత కరెక్ట్. ఉంటుంది. అప్పుడు ఫ్యామిలీని మిస్ అవుతున్నాం ఫీల్. ఏమో 2 వారాలే అయింది టూ కదరా. వీక్స్ కే అదే అదే 2 వీక్స్ కే అంత ఎమోషనల్ గా అయిపోతుంది. ఏం అర్థం కావట్లేదు అసలు. ఏంటి షో ఫ్లాప్ అవుతుందని ఇవన్నీ పెడుతున్నారా, లేకపోతే వీళ్ళు సగం మంది పంపించేసి ఇంకో కొత్త వాళ్ళని తీసుకొస్తారా? అసలు నాకేం అర్థం కావట్లేదు అసలు. అవును. ఇంకా ఇవాళ ఎపిసోడ్ హైలైట్స్ ఏంటి, హై మూమెంట్స్ ఏంటి చెప్పు, షేర్ చేయి మాతో. ఏముంది, స్టార్టింగ్ నన్ను నామినేషన్ అయ్యే కదా, దాని కంటిన్యూషన్ గా శ్రీజాను అక్కడ రైతు ఇద్దరు ఫీల్ అవుతున్నారు. ఆ, రీతు ఎందుకు ఫీల్ అవుతుంది? డెమన్ పవన్ దాన్ని సేవ్ చేయలేదనా? సేవ్ చేయలేదని రీతు ఫీల్ అవుతుంది. ఉమ్, నేను నీ గురించే కదా అక్కడ కెప్టెన్ గా నీకు ఛాన్స్ ఇవ్వడానికే నన్ను అందరు నామినేట్ చేశారు. ఆ. మరి దాన్ని నాకు సపోర్ట్ చేయకుండా వేరే వాళ్ళకి ఎలా ఇస్తాం అన్నట్టు అది మాట్లాడుతున్నట్టు రీతు. అబ్బో, ఒరే మరీ బాగుందిరా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అది పార్షాలిటీ చేస్తుంది, ఉమ్. దాన్ని పార్షల్ చేస్తుంది అందరూ అన్నారు. ఇప్పుడు మళ్ళీ నాకు ఉమ్. వాడికి కానీ చేస్తే ఆహా బాగుంది. అప్పుడు అప్పుడు పవన్ అంటది, అదే. ఎంత జరిగినా కూడా నీకు సిగ్గు రాలేదా అని అంటది అప్పుడు. ఆల్రెడీ నిన్న మాస్క్ నిన్న ఎపిసోడ్ నువ్వు లేవు, అదే నిన్న ఎపిసోడ్ లో నేను చెప్పా. ఆల్రెడీ లత్కోర్ ఇత్కోర్ అన్నాడు. అవును. ఆల్రెడీ ఇదే ఆల్రెడీ వాడు అనేసాడు లిటరల్, నువ్వు రితుకు చాక్లెట్లు ఉమ్. ఇస్తున్నావు, లత్కోర్ పనులు నేను చేయను ఇదే అని. మళ్ళీ ఉమ్. నన్ను సేవ్ చేస్తే ఇంకేమైనా ఉందా? చాలా సెన్స్లెస్ థింకింగ్ అదైతే. డెమన్ పవన్ కరెక్ట్ గానే చేశాడు యాక్చువల్ గా. కాకపోతే శ్రీజాన్ ఉమ్. సేవ్ చేసాడు ఎందుకు? ఒకసారి శ్రీజాన్ నామినేషన్ వెళ్ళవలసింది యాక్చువల్ గా. అవును, ఇప్పుడు దాకా రాలేదు కదా. ఆ, ఇప్పటివరకు రాలేదు. ఉమ్. ఇప్పుడు నిన్న వచ్చింది, ఆడు సేవ్ చేస్తాడు. ఆ రీజన్ వ్యాలిడ్, యాక్చువల్గా అదే వ్యాలిడ్ రీజన్ అనిపించింది. అవును, సేవ్ చేసినా కూడా ఏడుస్తుంది శ్రీజ. అంటే ఆమె ఇమ్మెచ్యూర్ రా, అదే చాలా. బోనస్. అది వానస్. ఆమెని ఇదన్నా కదా మాట్లాడుతుంది మీతోని. ఉమ్, మేము అందరం నీతో మాట్లాడంటే భయపడుతున్నావు, ఆ, నువ్వు ప్రతి దానికి మధ్యలో వస్తున్నావు అది అని చెప్పి దాని గురించి ఫీల్ అవుతుంది. ఆ పిల్ల బాగా నస నస క్యాండిడేట్ లా అయిపోయింది లిటరల్ గా. సంజన చూసావు కదా నేను నామినేషన్ లో నీతో మాట్లాడుతుంటే, నువ్వు అవును. చేసేదానికి నేను సైక్ అయిపోతానంటే, సైకోవా? సైకోని ఎందుకు అన్నావు? ఆ, ఎందుకు సైకో అన్నారు మీరు? ఆ వర్డ్ ఎందుకు వచ్చింది అని. నిన్ను కాదమ్మా, నేను సైకో అయిపోతాను అని చెప్పి అవును. దాని అంటే దగ్గుకుంటుంది. ఆ అమ్మాయి ఎవరైతే తప్పు మాట్లాడితే పట్టుకుందాం అని వస్తుంది. ఇందాక అక్కడ ఆ, అతను ఎవరో మాస్క్ మ్యాన్ చదువుకోవాలంటే అది ఆ వర్డ్ తప్ప అని అక్కడ పట్టుకుంది. అది కామెడీ ఏంటంటే, అతను అతను అంటే అతను కాదు, ఏకవచనం. అతను అనుకోడు, మీరు అంటే తెలుగులో అతను అతను అదే. అతడు అవన్నీ మన మర్యాద అవును. వర్డ్స్ అవి. అంతే. ఏదో పీకాలని చెప్పి అతను కాదు మీరు అనాలి, మీరు. ఏకవచనం. అతను అంటే ఎక్కడ తప్పండి? తెలుగు నేర్చుకోలేదా? తెలుగులో చదువుకోలేదా మీరు? అవును. ఎక్స్ట్రీమ్ కామెడీ రా బాబు నిన్నటిదైతే. లత్కోర్ అంటే తప్పు కాదు, అతను అంటే తప్పు అయిపోయిందంట. అవును. పీక్స్ కామెడీ రా బాబు నిన్నైతే. మళ్ళీ నీకు గుర్తుందో లేదు, నిన్న ఎపిసోడ్ లో డెమాన్ పవన్ పాయింట్ చెప్పంటే, మీరు జోక్ వేస్తే తీసుకోరు కానీ మీరు అందరు వేస్తే జోక్ తీసుకోవాలంటే, ఆ, నేను పడని ఏదో నేను ఒకటి చెప్పు. నేను పడని జోక్ ఏంటో చెప్పు, నువ్వు అన్న జోక్ ఏంటో చెప్పంటే, అదే రెడ్ ఫ్లవర్ అంటే, ఓ రెడీ. సరే సరే మీకు ఏంట్రా బాబు అని చెప్పి
నిన్నటిది ఎలా అనిపించిందిరా? నిన్ను అడగడం మర్చిపోయాను. నువ్వు లేవు కదా స్ట్రీమ్‌లో. ఎలా నామినేషన్స్ కదా! ఆ! నామినేషన్స్ బాగున్నాయి. కరెక్ట్ గానే ఉన్నాయి. కాతే అదే కొంచెం వెరైటీగా పెట్టారు. ఫస్ట్ వీళ్ళందరూ డిస్కస్ చేసుకొని ఆ! నలుగురినెయ్యాలి. తర్వాత ఆ! తర్వాత వాళ్ళ నుంచి ఒకళ్ళని రీప్లేస్ చేసి వీళ్ళని పెట్టాలి కదా! అదే. అవునవునవును. హ్మ్. కానీ నాకు ఒకటి అర్థం కాలేదురా నిన్న నామినేషన్స్‌లో. కళ్యాణ్ హ్మ్. పడాల ఎందుకు ఏడ్చాడు? బాత్రూమ్‌కి పోయి కూడా ఏడ్చుకున్నాడు సార్ అని అన్నాడు. ఎందుకది నాకు అర్థం కాలేదు. ఎప్పుడది నాకు నిన్న గుర్తులేదు అంత. కళ్యాణ్ పడాలా ఏంటంటే ఇలా మన మాస్క్ మ్యాన్ హ్మ్. నామినేట్ చేస్తున్నప్పుడు సార్ మీరు లాస్ట్ వీక్ పర్సనల్ కమెంట్ చేశారు సార్. అది కాకుండా హ్మ్. మీరు ఆ, అవునవును. ఆ, అది ఇష్టంగా కొంచెం ఎమోషన్ అయినట్టు ఆ, బాత్రూమ్కి అంటే వెళ్ళి ఆ! ఏడ్చుకో వాళ్ళిద్దరికీ అగ్నిపక్షలోనే బాండింగ్ ఉందన్నమాట. ఆ, కానీ మధ్యలో ఎక్కడ డిస్టర్బెన్స్ అవ్వడం వల్ల ఇతను దూరం పెట్టాడు మాస్క్ మ్యాన్. ఆ, అప్పుడు నామినేట్ చేసారు కదా! ఫస్ట్ వీక్‌లోనే. ఆ, నేను బాధతో నామినేట్ చేస్తున్నాను ఆ. అంటే అప్పుడు దానివల్ల కొంచెం డిస్టర్బెన్స్ వచ్చినట్టుంది. ఒరే దాని గురించి. ఆడు సోల్జర్, దేశాన్ని హ్మ్. ప్రొటెక్ట్ చేసే సోల్జర్. బాత్రూమ్కి వెళ్ళి ఏడ్చుకున్నాడు సార్ అంటే ఏంట్రా అది సెన్స్లెస్ గాను అసలు. సోల్జర్ అంటే అవును. ఎంత స్ట్రాంగ్ ఉండాలి, వాళ్ళు ఫ్యామిలీని అన్ని వదిలేసి హ్మ్. మనని ప్రొటెక్ట్ చేస్తూ ఎంత స్ట్రాంగ్ ఉంటే బాత్రూమ్కి వెళ్ళి ఏడ్చుకున్నాడు. ఏందిరా బాబు అసలు. మళ్ళీనేమో ఇమాన్యుల్ నీకు గుర్తుందా? ఇమాన్యుల్ బ్రో నువ్వు ఉంటావు లేస్తావు కొంతమంది తిరుగుతావు ఆ! పొడుగు తినేస్తావు పడుకుంటావు, అది కరెక్ట్ అనిపించింది పడుకుంటా. నాకైతే లిటరల్ గాను. అవును. ఎక్కడ అంతగా ఇంప్రెస్ చేసినట్టు ఎక్కడ కనిపించలేదు. లేదు అసలైతే. సర్లే హ్మ్. నిన్నటిది అయిపోయింది అయిపోయింది. ఇంకా ఇవాళ ఎపిసోడ్ గురించి చెప్పు. నువ్వు ఏమేమి చూసావు, ఏమనిపించింది, నీ ఒపీనియన్స్ ఏంటి? హ్మ్. స్టార్టింగ్ ఆళ్ళిద్దరు బాధపడ్డారు. అదయిపోయిన తర్వాత రీతుని పిలిచారు. అదే కన్ఫెషన్ రూమ్ కి. మధ్యలో ఇంకోటయింది. మధ్యలో ఈళ్ళు పడుకుంటున్నారు. ఆ ఎవరు నలుగురు బెడ్ మీద పడుకున్నారు. ఆ ఓనర్స్. ఆ ఎవరు సంజన, ఇంకా భరణి, భరణి. తనుజాను, ఇంకా ఆ సుమన్ శెట్టి ఆ నలుగురు పడుకున్నారు. ఆ అప్పుడు డాగ్స్ అరిసాయన్నమాట. ఉమ్, అయితే కెప్టెన్ డిమాన్ పవన్ వచ్చి, ఆ "మీరు డైలాగ్స్ ఏమైనా చెప్పండి, యాక్షన్ చేయండి, ఆ పనిష్మెంట్" అని చెప్పి వచ్చి చెప్తే ఆ బాగానే డైలాగ్స్ చెప్పారు. ఆ డైలాగ్ బాగా నచ్చిందిరా. ఆ! అది డైలాగ్. పౌరాణికం కదా. అవును. ఆ తర్వాత సుమన్ శెట్టిను, తనుజ ఆ, డాన్స్ చేసారు కదా ఇద్దరు. అది మేం వయస్సుకు తనుజాను వచ్చాం. ఫ్లోరా ఆ! కలిసి ఇతను కలిసి చేసినట్టుందిరా. ఫ్లోరా. ఆ, అవును. ఫ్లోరాను, ఉమ్. సుమన్ శెట్టి. దాని తర్వాత ఆ ఏదో తర్వాత సంజనకు డైలాగ్ చెప్పింది. బుజ్జిగాడులో డైలాగ్. అరే ఏ డైలాగ్ చెప్పిందిరా గుర్తులేదు. అదే అంటే ఉంచుకుందామే అని అంటారు కదా ఆ! ప్రభాస్‌ని. ఓకే. ఓకే. ఆ ఓకే. డైలాగ్. అట్లా కాదే అని కరెక్షన్ చేస్తది. అవునవును. హ్మ్. త్రిషది అవునవును. యెస్. 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 ఓకే. హ్మ్. దాని తర్వాత వీళ్ళేదో స్కిట్ చేసినట్టున్నారు గదా! అందరూ కలిసి. కాలేజ్ స్కిట్. అవును. అది ఇంకా మధ్యలోనే రితుని పిలిచారు అదే. కన్ఫెషన్‌కి ఆ బిగ్ చికెన్ బాస్. ముక్కలేవో పెట్టేసి ఆ! సీక్రెట్లు ఎంబీసెస్ కనుక్కో. పెట్టేసి అవును. ఏమైనా సీక్రెట్ చెప్తే మీకు అది ఇస్తాం అని చెప్పి అది ఫస్ట్ రీతు చెప్పినవన్నీ సీక్రెట్‌లా అనిపించలేదు. ఆ! ఏదో ఆల్రెడీ చెప్పింది. తెలిసినవే చెప్తుంది. నేను హ్మ్. నేను కనుక్కొనొచ్చి చెప్తా బిగ్ బాస్ నాకు కొంచెం టైమ్ ఇయ్యండి అని చెప్పి. ఒరేయ్! హ్మ్. అదే చికెన్ ముక్కలు ఉంచితే పాడైపోవరా సాయంత్రం వరకు? అవును. ఏం అది పెడతానేమో ఫ్రెష్‌గా. అదే మళ్ళీ ఫ్రెష్‌గా పెట్టాలి కదా! చికెన్ ముక్కలు అలా ఉంటే పాడైపోయి ఈగలొచ్చేసి మొత్తం పాడైపోద్ది లిటరల్‌గాను. ఏదోలే. అదై ఫస్ట్ అయితే డిమాండ్ పవన్ దగ్గరికెళ్ళి అడుగుతుందన్నమాట మాటల్లో పెట్టి. ఆ! నీకెవరు ఫేవరెట్ పర్సన్ అని. ఈ స్వీట్ పెట్టిన అమ్మాయంటే ఇష్టం ఉంటాయి. అవును. ఏం నిబ్బా లవ్ స్టోరీ రా బాబు ఇది అనిపించింది నాకైతే అవును. లిటరల్ గాను. అది చాలా క్రింజ్ ఉంది. ఈ హ్మ్. ఫ్రూట్ పెట్టిన అమ్మాయి అంటే ఇష్టం అవును. నాకు. తర్వాత తర్వాత సంజన దగ్గరికెళ్ళి అడిగితే సంజనకు ఏదో స్టోరీ చెప్పింది. ఏదో నా పాస్ట్‌లో. కొట్టాడు అందం పాడైపోతుంది ఆ! ఏదో సంథింగ్ చెప్పింది. ఎస్ 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 ఎస్. తర్వాత ఇమాన్యుల్ దగ్గరికి అయితే ఏదో అప్పుడు ఇమాన్యుయల్ దగ్గరికెళ్ళి కూడా అడుగుతుంది. అలాగే ఇమాన్యుయల్ నాకేం లేవు అన్నీ తెలిసినవే సీక్రెట్స్ ఏం లేవు అని చెప్పి. ఓకే ఓకే. అయితే మధ్యలోనే శ్రీజ ఏమో ఆ, తెలిసి శ్రీజకి డౌట్ వచ్చినట్టుంది. ఆ, ఇదేదో టాస్క్‌లో ఉన్నట్టుంది. నువ్వు ఆ. ప్రతిది అడిగిన వెంటనే చెప్పేకు తెంగరోడ్లాగా అంటే అని చెప్తుంటారు పవన్. నాకు తెలివైందిరా శ్రీజ. ఆ! పసిగట్టేస్తది. అవును. కాకపోతే నోటి దూల. అవును. ఓవర్ కొంచెం. ఎక్కడ మాట్లాడో ఎక్కడ తగ్గాలో తెలియదు. ఆ హ్మ్. పిల్ల అన్నిటికి మాట్లాడేస్తది. అదే ప్రాబ్లం అవును. ఆ పిల్లతో. ఈరోజు స్టార్టింగ్‌లో కూడాను ఇప్పుడు ఆ! నామినేషన్ అయిపోయిన వెంటనే ఏడుస్తుంది కదా! ఆ! నేను వాళ్ళకి స్టాండ్ తీసుకున్నాను, వీళ్ళకి స్టాండ్ తీసుకున్నాను. అయినా సమాధానం అంటున్నారు. అవును. అయితే అప్పుడు ప్రియా వచ్చి మళ్ళీ మధ్యలో చెప్తుంది. మనం జెన్యూన్‌గా ఆడుతున్నాం. కిందన ప్రోమోలోనే ఇది ప్రోమో 1లో అనుకుంటా ఇదొచ్చింది కదా! ఆ! 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 అదే వాళ్ళు మనం జెన్యూన్‌గా ఆడుతున్నాం. వాళ్ళు మనల్ని అర్థం చేసుకోవట్లే అంటే ఆ! ప్రియా మాట్లాడిన దగ్గర కింద కామెంట్ ఏమని? జోక్ ఆఫ్ ది డికేడ్ అంట.
మీరు జెన్యున్‌గా గేమ్ ఆడుతున్నారంటే. ఆడి అమ్మ! బా నెగటివిటీ వచ్చింది ఆ ఇద్దరు పిల్లలకిను. ఆ! చూడాలి మరి ఏమవుద్దో. తర్వాత? అదే నేను మొన్న 'నాగార్జున సార్' చెప్పినప్పుడు కూడా వీళ్ళకి ఇంకా అర్థం కావట్లేదు. మళ్ళీ అమ్మ శ్రీజ అదే అంటుంది. నేను వాళ్ళకి స్టాండ్ తీస్తున్నాను, వీళ్ళకి స్టాండ్ తీస్తున్నానని. ల్యాక్ ఆఫ్ మెచ్యూరిటీ రా. అంత హ్మ్. అండర్‌స్టాండింగ్ కెపాసిటీ లేదు. ఆల్రెడీ ఎమాన్యుల్ వచ్చేది చెప్తున్నాడు. మీరు అర్థం చేసుకోండమ్మా. మీరు హ్మ్. అది వీడియో వచ్చింది. నేను సోషల్ మీడియా మీరు అర్థం చేసుకోవాలి. మీరు ఎలాగో అలా గెలిచేయడం కాదు. జనాల్ని గెలవాలి. ఏదో చెప్పాడు లిటరల్ అవును. మరి ఎంత మారుతదో ఏంటో ఆ పిల్ల లిటరల్‌గా. అవును. అండ్ తర్వా ఆల్సో 'సుమన్ శెట్టికి' మంచి ఫాలోయింగ్ వచ్చినట్టుంది గదా! ఒరేయ్! అది మొన్న నాకిప్పటికి పెద్ద సర్ప్రైజేరా. ఆయనకి ఎలా అంత ఓట్లొస్తాయి. ఆ ఫాలోయింగ్ అంటే ఏ ఉద్దేశంలో? అదే ఓట్స్‌ను ఇంకా ఆడియన్స్‌లోని. అవునవునవును. బానే వచ్చింది. ఈ రోజు కూడా ఏదో అదే పెర్ఫార్మ్ చేసాడు కదా! అదే మొన్న సాటర్డే ఎపిసోడ్‌లో కూడా నాగ్ సార్ చెప్పారు గదా! అవునవునవునవునవునవును. అదే వీకెండ్ హైలైట్ కదా అసలు లిటరల్ హ్మ్. గాను. అమ్మ సారీ అవును. సారీ అన్నా అంటే నువ్వు సారీ చెప్తే నాకొచ్చేస్తదా హౌసు? హౌస్ హ్మ్. పోయింది కదమ్మా! అని చెప్పి. నిన్న కూడా ఒక పాయింట్‌లో నామినేషన్‌లో ఈ శ్రీజనే సెన్స్‌లెస్‌గా మాట్లాడుతోంది. మీరు సుమన్ శెట్టి ఆ గాజులంటే నాకు నచ్చలేదు అంటే, ఆ! నేను కాళ్ళ మీద పడ్డాను సారీ చెప్పాను అవును. అంటే సుమన్ శెట్టి వచ్చి మరి లేకపోతే మెడ పట్టుకు బయటికి గెంతేయాలా అమ్మా? అని అన్నాడు లిటరల్ అవును. గా. సాలిడ్ హ్మ్. పంచ్ చేసాడు లిటరల్ గాను. నాకు నచ్చలేదు. ఆ! నాకు అదే ఇమ్మెచ్యూరిటీ ఆ పిల్లకి. అర్థం హ్మ్. కావట్లేదు ఏం మాట్లాడాలో. సర్లే అది వాటెవర్. సంజనకి అర్థమైంది. సుమన్ శెట్టికి ఫాలోయింగ్ వచ్చింది. మనం కనెక్షన్ పెంచుకోవాలని. యాక్చువల్‌గానా ఈరోజు కూడా ఆ! చెప్పు. ఈరోజు ఎపిసోడ్‌లో కూడా అన్న మన రిలేషన్ బావుండాలి. మొన్న అన్నది ఆ! మనం తీసేయండి ఇంకా. సారీ మీకు అయిపోయింది. ఇంకా ఇప్పటి హ్మ్. నుంచి మన కనెక్షన్ బావుండాలి అని చెప్తుంది. అంటే యాక్చువల్ తనకి అర్థమైంది. అవునవును. యాక్చువల్‌గారా సంజన కన్నడ బిగ్ బాస్‌లో కూడా పార్టిసిపేట్ చేసిందంట. హుహు. కన్నడ బిగ్ ఓకే. బాస్‌లో ఇంతకుముందు ఎప్పుడో 3, 4 ఇయర్స్, 4, 5 ఇయర్స్ ఒక సీజన్‌లో వెళ్ళి వచ్చింది. సో, తనకి నాలెడ్జ్ ఉంది. ఏం జరుగుతుంది? అవును. ఎవరికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఏంటని చెప్పి. వెరీ స్మార్ట్. అవును. వెరీ ఇంటెలిజెంట్. వెరీ స్మార్ట్ అన్నమాట. అది వీళ్ళకి అర్థం కావట్లే. ఆ మర్యాద మనీష్ అవును. అదే తప్పు చేశాడు. ఫుటేజ్ ఇవ్వకండి ఆమెకి. ఆమెకు ఫుటేజ్ ఇవ్వకండి. ఎళ్ళిపోతది. పక్క ఎళ్ళిపోతది అని చెప్పి. అక్కడే పోయాడు. అవును. నేను ఒక వీడియో చేశా. కర్ణుడి హ్మ్. చావుకి 100 కారణాలు, మనీష్ ఎలిమినేషన్‌కి ఇవే కారణాలు చెప్పి. అందులో ఇవే చెప్పా. హ్మ్. ఆయన తప్పు అసెస్ చేసాడు. నోటి తోలికి ఇష్టం వచ్చినట్టు వాగేసాడు అవును. పోయాడు అని చెప్పేసి. అట్లా జరిగింది లిటరల్‌గా. అది. నెక్స్ట్. హ్మ్. తర్వాత ఇంకా ఈ కామెడీ స్కిట్ చేశారు. ఆ! అది తనుజాకి కాఫీ గురించి హ్మ్. ఒక స్కిట్ ఏదో కామెడీ చేసి నవ్వించాలని చెప్పి బిగ్ బాస్ చెప్పారు. అదే. సో, దాని గురించి ఒక టాస్క్ పంపించారు బుక్. అందులోని క్యారెక్టర్స్‌ని తీసుకొని హ్మ్. కామెడీగా చేశారు. సుమన్ శెట్టి కొంచెం కామెడీ చేశారు. హ్మ్. అదయిన తర్వాత ఇంక లాస్ట్‌లోనే ఒక సాంగ్ ఏశారు. ఆ! అంతే. ఆ స్కిట్ అయిపోయింది అక్కడితోని. హ్మ్. ఇంకా తర్వాత ఇది చెట్టుది పెట్టారు కదా! ఆ! ఇదొక పెద్ద బిగ్గెస్ట్ అది మిస్టరీ. స్పైడర్ సినిమా టీజర్ రిలీజ్ చేశారు చూడు. అయి ఇలా వస్తది మహేష్ బాబుది. అవును. అంటాడు చూడు. అలా మోసం చేశారురా లిటరల్ గాను. నేను ఇంకా ఏదో ఎక్స్‌పెక్ట్ అవును. చేశా. అమ్మా! కొట్టుకుంటారు నా కొడుకులందరూ కలిసి. హ్మ్. ఆ చెట్టుని అవును. కొంతమంది పట్టేసుకుంటారు. అది తెంపకుండా ఆపుతారు. అవును. కౌశల్‌లాగా ఎవడో ఒకళ్ళు లేస్తాడు ఈ సీజన్‌లో అనుకుంటే, మీరు హ్మ్. తీసుకోండి. మారాలనుకున్న వాళ్ళు ముందుకు రండి. గౌతమ్ హ్మ్. బుద్ధుడిలా కూర్చోండి. ఏంట్రా అది? ఏంట్రా ఈ సీజన్ ఏం నచ్చట్లేదు అసలు. ఏం సరిగ్గా ఎళ్ళట్లేదు అసలు సీజన్. అంటే ఇప్పటిదాకా కలెక్ట్ అయిన టాస్క్ అసలేది ఇవ్వలేదు. ఆ! నార్మల్ టాస్క్‌లు ఏదో ఇచ్చారు అంతే. హ్మ్. అంటే మేబీ మనం ఇంకా ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం అంటున్నావా 20 డేస్‌కి? లేకపోతే ఇంకా మెల్లిగా స్టార్ట్ అవుద్దంటావా? ఏమో మరి 2, 3 థర్డ్ వీకు ఆ! ఇంకా చూడాలి. ఇంక మరి రేపు నుంచి వైల్డ్ కార్డ్స్ అన్నారు కదా! ఇంక హ్మ్. లేపుతారేమో చూడాలి. చూడాలి. లెట్స్ లేపోతే హోప్. అసలు ఇప్పటికే అంత ఫాలోయింగ్ లేదని చెప్పి మళ్ళీ అసలు హ్మ్. మామూలుగా వైల్డ్ కార్డ్స్ ఎప్పుడు 50థ్ ఎపిసోడ్ అయిన తర్వాత ఆ! అప్పుడొస్తది. సగం అయిపోయిన తర్వాతొచ్చి ఆళ్ళేదో హ్మ్. చేంజ్ చేస్తారు. అలా అలా అవును. ఇంక మారుద్ది. ఈళ్ళు 20 డేస్ అవ్వలేదురా. 16థ్ డే, 15థ్ డే. ఏ అమ్మ! యాహ్! ఐయామ్ ఫీలింగ్ వెరీ డిసప్పాయింటెడ్ నాకు విత్ దిస్. తెలిసి అంత ఎళ్ళట్లేదు అనుకుంటా షో మరి. దాని ఆ! గురించే. ఫైట్స్ అవ్వట్లేదు మామ. ఆ గుడ్డు గురించి ఏదో అవును. అయిపోయింది. అదో పూటలో సెటిల్ అయిపోయింది. మాస్క్ మ్యాన్ గాడు ఏదో అవును. పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు. ఆడికి ధీటుగా ఎవడు హ్మ్. లేడు లిటరల్ గాను. ఆ! అబ్బా! ఇట్లా భరించలేమని చెప్పి ఇవాళ కూడా ఏదో నేను చూసాను ఆ! ఇవాళ సంజనాకేమో అదే మాస్క్ మ్యాన్ కింద. ఫస్ట్ కుక్ చేయాల్సింది మాస్క్ మ్యాన్ మాట. ఆ! అయితే పిలిసారు రామోదాతోడెళ్ళి మాస్క్ మ్యాన్‌ని కుక్ చేయడానికి రండని. అది అడుగుతున్నాడు ఏం చేయాలని. ఈలోపు సంజన వచ్చి నేను చేసుకుంటాను. నా పని నేను చేసుకుంటా అని చెప్పి దూరిపోయినట్టు మధ్యలో. ఆ! దానికి కోపమొచ్చింది మాస్క్ మ్యాన్‌కి.
నన్ను ఇంక మధ్య చేయడానికే కదా నన్ను పిలిచాడు. ఆ, మధ్యలో తనుజ మేము హరీష్ గారు ఒకసారి మొహం కూడా కడుక్కోకుండా చేస్తామండి అంగ్రి అంటే, అవును. మేము చేస్తాము ఏం పడుతున్నారు మీరు ఆ? అని చెప్పి ఏ పని లేదంటే మాకు పని లేదా? ఎవరికి పని లేదా? అందరూ పని ఆ, అందరూ హౌస్ మేట్స్ అక్కడ అందరికి పని ఉంటది కదా! ఆ, అలా ఆర్గ్యూ చేసిన తర్వాత ఐఎమ్ టైర్డ్, ఐఎమ్ టైర్డ్ యార్, ఐఎమ్ టైర్డ్ జస్ట్ అని చెప్పి వెళ్ళిపోయింది సంజన లిటరల్ గాను. హ్మ్. అంటే ఇంక మధ్య మధ్యలో కొంతమంది ఎమోషన్ ఫీల్ అయ్యారు. ఆ, ఇది లాస్ట్ లో అనేది పెట్టారు కదా! ఒరే అది మరీ టూ మచ్ రా, ఫోర్స్డ్ ఎమోషన్స్ ఇవన్నీ. ఒరే లాస్ట్ లోనే వాళ్ళ 5 మెంబర్స్ నిన్ను తీసుకున్నారు అది చూపించారా? ఏది మిగతా వాళ్ళకి ఎందుకు ఛాన్స్ ఇవ్వలేదు? ఏమోరా నాకు ఎవరు? అది అర్థం కాలేదు. బజార్. వాళ్ళు ఎవరెవరు నించున్నారు బజార్ లో? ఇమాన్యుల్, తనూజ, మాన్యువల్, తనుజాను, ఇంకా సంజన, ఆ, శ్రీజ, ఆ, శ్రీజ కాదు, శ్రీజ సంచాలక్. శ్రీజ సంచాల్ బిరు, బోనస్ అవును బోనస్ లోనే ఉన్నారు. అవును. ప్రియా అనుకుంటా. ప్రియా టెనెంట్ కదా, ఆ, ఉందా? ఉందా ఇందులో? అది గుర్తులేదు మా ఎవరు 5 మెంబర్స్ ఓకే, పరిగెట్టారు. అదేంటో కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది, ఒకసారి మళ్ళీ రీవాచ్ చేయాలి. బట్ వాట్ ఎవర్, మేబీ విడతల వారీగా పంపిస్తారేమో, ఐదుగురు ఐదుగురు అలా పంపిస్తారో ఏమో మరి. ఉమ్, కానీ మరి కామెడీ రా, 2 వీక్స్ అయింది రాయ్ వీళ్ళు వచ్చి, అవును. అప్పుడే ఏడుపులు సీన్ ఉమ్, క్రియేట్ చేసి. ఎమాన్యుల్ అయితే బయట అవును. సుమన్ వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు బిగ్ బాస్, అవును. నాకు రావాలి ఏడుపు రావాలి, ఆయే చాలా ప్రియా వస్తుంది. అయితే ఎయిట్ చేస్తుంది అక్కడ. ఇంకా నాకు అందుకని తీసుకుంటున్నాను అని చెప్పి ఫోటోలు ఒకటి తీసుకున్నాను. అదైతే 20%. ఆ, మిగతా 25-30%. ఇంకా ఫోటో ఒకటి తీసుకుంటాను. నేను ఉండుంటే నా సాడిస్ట్ గాని ఏం చేసేవాడిని సార్, 100% వాడేస్తాను సార్, అన్ని ఇచ్చేయండి సార్ అంటాను లిటరల్ గాను. దోల తీరిపోవాలి లిటరల్ గాను. ఏదో డిఫరెంట్ గా చేయాలి కదా, డిఫరెంట్ గా చేస్తేనే అప్పుడు అవును. బాగుంటుంది. దోల తీరిపోవాలి అందరికీ. తర్వాత అంతే కదా, అవును. ఎపిసోడ్ అయిపోయిందా? అంతే ఇంకా. అదే అని చెప్పాల్సింది ఏం లేదు, అలా సాగింది అంతే. అదే డల్ ఎపిసోడ్ లిటరల్ గా. ఇవాళ క్యాప్షన్ కూడా అదే పెడతారు thumbnail. నీరసం ఉమ్, వచ్చేసింది ఇవాళ, ఏదో ఒకటి చేయండి బిగ్ బాస్ అని పెడతాను లిటరల్ గా. రేపు ప్రోమో ఉమ్, చూడాలి మరి, రేపు ప్రోమో కూడా ఇదే కంటిన్యూషన్. ఉమ్, ఏంటది, సుమన్కి ఏదో టాస్క్ ఇచ్చారు, మనోడేమో ఆ, భరణిని వెళ్ళి అదే ఆ లాకెట్ ఉంది కదరా, భరణి ఫస్ట్ తెచ్చాడు అవును. లాంచ్ అప్పుడు తెచ్చాడు కదా, ఉమ్, నా వైఫ్ ఇచ్చింది. అది ఓపెన్ చేసి అందరికీ చూపిస్తే అప్పుడు ఉమ్, నువ్వు అడిగిన విష్ గ్రాంట్ అవుద్ది అని చూపించాడు ప్రోమో. ఉమ్, సో ఓకే. ఆ ప్రోమో ఎలా ఎండ్ అయిందో తెలుసా? మన భరణి ఉమ్, పొడుగు కదా, సుమన్ శెట్టి పొట్టి కదా, ఇలా హగ్ చేసుకుని ఇలా ముద్దు పెట్టుకున్నట్టు ఎండ్ అయింది. ఉమ్. అది పెట్టి మనకేమో సాడ్ మ్యూజిక్ పెట్టారు ఇట్లా ఇంతకీ అది తీసారా? అది చూపిలే, కట్ అయిపోయింది. ఉమ్. ఇప్పటితో కట్ అయిపోయింది, రేపు మార్నింగ్ మనకు తెలుస్తుంది లిటరల్ అంటే గా. తెలియకుండా బందే దాంట్లో నుంచి తెలియకుండా తీసి అందరికి చూపించాలన్నమాట. తెలియకుండా భరణీయ స్వయంగా వచ్చి అది తీసి చూపించాలి బండి అందరికి. వచ్చి చూపించారు. ఆ, మా సుమన్ ఎందుకు వచ్చారు మధ్యలో? సుమన్ లోపల కూర్చుంటాడు, ఆయన టాస్క్ ఓకే. ఆయనకి 3 రిక్వెస్ట్లు వస్తాయి, ఫోటో, ఇంట్లోంచి ఫోన్ కాల్ ఏదో ఒకటి. ఆహా, అది ఫుల్ఫిల్ అవ్వాలి అంటే ఈ ఓకే. టాస్క్ ఓకే. పర్ఫామ్ చేయాలి, చేస్తే ఛార్జింగ్ పెరుగుద్ది ఏదో ఉంటుంది, సంథింగ్ కండిషన్ ఉంటుంది కదా అవును. లిటరల్ గా. అది అట్లా పెట్టాడు లిటరల్ అవును. గా. చూడాలి మరి రేపు ఏమవుతుంది మరి. నువ్వు వైల్డ్ కార్డ్స్ అంటున్నావు, వైల్డ్ కార్డ్స్ వచ్చేస్తే అప్పుడు ఉమ్, ఎపిసోడ్ బాగుండొచ్చేమో. ఇది అవును. హాఫ్ డేలో ఇది అవ్వగొట్టేసి వాళ్ళు వచ్చేసి సడన్ గా ఎంట్రీ ఇస్తే బాగుంటుంది. ఈసారి వైల్డ్ కార్డ్స్ కూడాను త్రీ త్రీ డిఫరెంట్ వేస్ లో ప్లాన్ చేశారంట. అంటే ఎలా? ఫస్ట్ వైల్డ్ కార్డ్స్ లోనే వీళ్ళు కామనర్స్, అదే అగ్నిపరీక్ష నుంచి వచ్చిన వాళ్ళు నాగ ప్రశాంత్, ఆ, దివ్య, షాకీబ్, వీళ్ళు ముగ్గురు వస్తారంట. ఆ. వీళ్ళు ముగ్గురు వచ్చినా కూడా వీళ్ళ ఒకలే సెలెక్ట్ అవుతారంట. మళ్ళీ ఇదేం ట్విస్ట్? ఈ లోపల ఏదో గేమ్ అవుతుందంట, అందులో సెలెక్ట్ అయిన వాళ్ళు ఒకలే ఉంటదంట, ఒకలే అవుతుందంట. అయితే నాకు తెలిసి షాకిబ్ అయిపోతాడు, లేకపోతే నాగా అయిపోతాడు. ఆ అమ్మాయి మరి అవుద్దో ఉమ్, లేదో మరి తెలీదు. అరే మనం ఒక రీల్ చేసాం, మనం ఒక వీడియో చేసాం గుర్తుందా, నాగా రావాలి అని చెప్పేసి. అవును. సో ఐ హోప్ హీ కమ్స్ ఇన్ టు ద గేమ్, ఎందుకంటే ఆ అవును. పిల్లోడు కొంచెం డీసెంట్ గా ఉన్నాడు, మంచిగా ఉమ్, ఉన్నాడు. ఆ, దివ్య కూడా బాగానే ఉంది, షాకిబ్ కూడా ఓకే, బట్ అవును. తెలియదు మరి ఎవరు వస్తారేంటో, అది మనకి ఉమ్. చూడాలి మరి. అండ్ నెక్స్ట్ ఇంకోటేమో ఈ వైల్డ్ కార్డ్స్ తర్వాత ఇంకో ఇంకో ఎక్స్ పేరు ఏదో పెట్టారు. ఎక్స్ ఎక్స్ కంటెస్టెంట్. అంటే ఎక్స్ కంటెస్టెంట్లు అంటే పాత సీజన్స్ నుంచా? పాత సీజన్స్ లో వాళ్ళే మళ్ళీ వస్తారంట వైల్డ్ కార్డ్స్ కింద. ఓడియమ్మ, ఎవరైనా లీక్స్ వచ్చాయా ఎవరు వస్తారో ఏంటోనని? అవే ఫోటోలు పెట్టారు కానీ మన నిజమా కాదో తెలియదు మనకి. ఆ మధ్య ఫోటో ఒకటి. ఆ ఇది ఎక్కడో విన్నాను రా, అర్జునుడు అయినా అమర్దీపుడు అని ఎవడో ఆ, క్యాప్షన్ పెట్టాడు. అమర్దీప్ వస్తే ఒరే వద్దురా, ఒరే వద్దురా, ప్లీజ్ రా, ప్లీజ్ రా.
ఆ తింగరోడు అమర్దీప్ ఆ సీజన్ అంతా కావాలని చేశాడో నిజంగా చేసాడో నిజంగా తింగరోడు తెలియదు. ఒక ఎపిసోడ్ ఉంటుంది రెడ్డి, ఏంటంటే అవును. చెట్టు మీద కన్ను పెట్టి కలిసి 8 పెట్టెలు ఉన్నాయి, కలిసి ఎన్ని ఉంటాయంటే లెక్కెడతారు. తొమ్మిది. 1 2 3 ఒకటి కాదు బిగ్ బాస్, ఒకటి కాలిస్తే మిగతా 7 ఉంటాయంటే వీళ్ళందరూ శివాజీ వాళ్ళందరూ ఎక్కడ దొరికారా మీరు? కేక్ 120 క్యాలరీస్ ఉంటే 3 ముక్కలు చేసి ఎన్ని మిగులుతాయంటే ఒకటి తీసి 3 అవును. ముక్కలు చేస్తే 30 ఉంటాయి. బుర్ర లేదురా అసలు మీకు, పన్నీ ఉంటుంది లిటరల్ గా. అట్లా అయింది. సర్లే, ఇప్పుడు అవును. ఓటింగ్ ట్రెండ్స్ చూద్దాం. ఓటింగ్ ట్రెండ్స్ చూసి మన అనాలిసిస్ చెప్పేద్దాం, ఎవరు ఉంటారో ఎవరు పోతారో. హ్మ్. ఓ మై గాడ్, వెబ్సైట్ లో చాలా చాలా ఆబ్వియస్ గా ఉందిరా ఎవరు ఎలిమినేట్ అయిపోతారో. ప్రియా లాస్ట్ లో ఉంది అన్ని ఆ వెబ్సైట్లు. ప్రియా ప్రియా లాస్ రీతు ప్రియా రీతు లాస్ట్ లో ఉన్నారు. రితు చౌదరి మీద సోషల్ మీడియాలో ఏవో కాంట్రవర్సీలు నడుస్తున్నాయి, మరి అవును. తెలియదు. అది మనం ఇక్కడ మాట్లాడలేము, మాట్లాడకూడదు కాబట్టి. కాంట్రవర్సీ అవుతుంది. అవును. చాలా కాంట్రవర్సీలు ఉన్నాయి, సో అది రీజన్ అవచ్చు. కానీ ఫస్ట్ లో అయితేరా రాము రాథోడ్ రా ఫస్ట్, సెకండ్ హ్మ్. ఫ్లోరా సైని, కదా. థర్డ్ హరీష్, ఫోర్త్ కళ్యాణ్, హ్మ్. ఫిఫ్త్ రితు, సిక్స్త్ ప్రియా. ఒక వెబ్సైట్ లో హ్మ్. ఇంకో వెబ్సైట్ లో బాటమ్ లో హరీష్, ప్రియా ఉన్నారు. ఫ్లోరా సైని హ్మ్. టాప్ ఉంది, రాము రాథోడ్ టాప్ ఉన్నాడు, కళ్యాణ్ పడాల మధ్యలో ఉన్నాడు అన్ని వెబ్సైట్స్ లో. బట్ అవును. షాక్ రెడ్డి, ఈ ఫ్లోరా సైనికి ఎట్లా వస్తున్నాయి ఆ ఓట్లు అసలు? ఆమె అంటే మేబీ మంచి ఆమె అని అవును. చెప్పి, బట్ అన్ని ఓట్ల లిటరల్ గా మేము అర్థం కాదు. సుమన్ శెట్టి లేదు కదా, సుమన్ శెట్టి ప్లేస్ లోనే వేస్తున్నట్టున్నారు. అదే మా సుమన్ శెట్టి సుమన్ శెట్టి ఫ్యాన్స్ ఫ్యాన్స్. అందరూ గుద్దండ్రా అని చెప్పి గుద్దేస్తున్నారు లిటరల్ గా. ఆ సీజన్ 2 లో అవును. కౌశల్ లేకపోతే నూతన్ నాయుడు వేసినట్టు ఓట్లు. అవును. అట్లాగన్నీ వేసేస్తున్నారు. మరి ఈ వీక్ సేవ్ అయిపోద్ది, ఆమె సేవ్ అయిపోతుంది, అవును. వెళ్ళిపోతుంది. ఈ ప్రియా శెట్టికి ఇంత బాటమ్ ఉండడానికి నీ ఒపీనియన్ ఏంటి, అంటే నీ రీజన్స్ ఏంటి? వై డూ యూ థింక్ షీఈ్ అట్ ద బాటమ్? శ్రీజ కూడా వచ్చి ఉంటే ఇద్దరు కంపల్సరీ ఉండాలి బాటమ్ అవును, లోని. అవును, అవును, అవును. ఎందుకంటే ఇప్పటికే మనం చాలా కామెంట్స్ లో చూస్తున్నాం, ప్రియా ఎలిమినేషన్ బటన్, శ్రీజ ఎలిమినేషన్ బటన్ అని. లైక్ లైక్ ఉమ్. అదే చెప్పాం, మాకు వీకెండ్ ఎపిసోడ్ లో కూడా తెలిసింది కదా, మా అవునవునవును. దగ్గర డౌన్ లో ఉన్నారని. నాగార్జున సార్ ఎలా ఇచ్చారు వాళ్ళకని. కానీ ఏం మారలేదు వాళ్ళకి లిటరల్ గాను. అవును, వాళ్ళు చెప్పినా కూడా అర్థం కాలేదు, ఇంకా ఏం చేయలేం మరి. అదే నాకు తెలిసి ఈ వీక్ డౌట్ఫుల్, ప్రియా క్యాన్ గెట్ ఎలిమినేటెడ్. అండ్ ఎక్కడో చదివా మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండొచ్చు అని రాశాడు లిటరల్ గాను. మిడ్ మిడ్ వీక్ వీక్ అంటే ఇంకా రేపే అవ్వాలేమో. థర్స్డే ఒకళ్ళు అయిపోయి సండే ఒకళ్ళు అయిపోతారని చెప్పి. ఏమో మరి, ఏవేవో రూమర్స్ వస్తున్నాయి, ఏది నిజమో ఏంటో అర్థం కావట్లేదు లిటరల్ గా. డబుల్ ఎలిమినేషన్ అన్నారు. అవును. సో అదైతే మాత్రం ప్రియా వెళ్ళిపోద్ది. ప్రియాతో పాటు రితు వెళ్ళదులే, రితు నన్ను ఉమ్. ఈజీగా పంపించారు రా. మాస్క్ మ్యాన్ గారిని అస్సలు పంపించారు, ఎందుకంటే ఉమ్. వాడు తాడో పేడో ఏదో కంటెంట్ ఇస్తున్నాడు కాబట్టి ఆయన పంపించారు. సో మేబీ అవును. ఏం మరి ఏం వద్దు. ప్రియా అయితే ఈస్ సీరియస్లీ ఇన్ ద డేంజర్ ఉమ్. జోన్, మైట్ గెట్ ఎలిమినేటెడ్ దిస్ వీక్. సో అవును. అంతే, మాక్సిమం ప్రియే. మాక్సిమం ప్రియానే. ఇంకా మిగతా ఎవరు కనబడలే, కళ్యాణ్ పడాల వాళ్ళు ఎవరు ఎలిమినేట్ అవ్వరు, వాళ్ళు ఉంటారు కొంత వారాలైనా ఉంటారు. ఈ వీక్ మాత్రం ఆమె డేంజర్ లో ఉంది. హరీష్ అయితే ఉమ్. సేవ్ అయిపోతాడు, మిగతా వాళ్ళందరూ కూడా సేవ్ అయిపోతారు. ఫ్లోరా ఇస్ అట్ ద టాప్ అలాంగ్ విత్ రాముకి ఎట్లా పడుతున్నారు ఆ ఓట్లు? లాస్ట్ వీక్ అంతా సైలెంట్ గా ఉన్నాడు లిటరల్ గా, ఏమీ చేయలేదు లిటరల్ ఆ టాస్క్ లో కూడా. ఏమో, అది కొన్ని ఫేక్ ఓటింగ్ కూడా వేయచ్చు, మనం చెప్పలేం, ఒరిజినల్ కాదు కదా. అదే చూడొచ్చు మరి. ఆయనకి సపోర్ట్ బానే ఉంది యాజ్ పర్ ద వెబ్సైట్స్, టాప్ లో ఉన్నాడు. అండ్ ఫ్లోరా ఫస్ట్ కూడా టైం టాప్. కదా, యా, నామరాత ఫస్ట్ టైం. అదే రామురాతోడు ఫస్ట్ టైం. సో పడుతున్నాయి ఓట్లు, బాగానే పడుతున్నాయి. చూడాలి మరి ఎవరు ఎలిమినేట్ అవుతారో ఏంటో. అది సరే డి, ఇంకేమైనా పాయింట్స్ ఉన్నాయా? అంతే, రేపు చూద్దాం. ఓకే, ఓకే గైస్, ఇది ఇవాళ వీడియో. అండ్ ఓటింగ్ అయితే చాలా గెస్ చేసినట్టే అవుతుంది. ప్రియా శెట్టి ఇస్ ఎట్ ద బాటమ్, షీఈ్ ఇన్ ద డేంజర్ జోన్. అండ్ చూడాలి రేపు ఒకవేళ వైల్డ్ కార్డ్స్ వస్తారో, మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందో ఏంటో ఏం ఐడియా లేదు. సో రేపు తెలుస్తుంది. సో రేపు చూద్దాం, రేపు ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్ గా ఉండొచ్చు. ఇవాళ ఎపిసోడ్ అయితే ఓవర్గా పిచ్చ బోర్ కొట్టింది, ఎందుకంటే ఇవాళ ఏం స్టఫ్ లేదు లిటరల్ గాను. ఏదో ఆ ఎమోషనల్ టాస్క్ పెట్టారు, ఎందుకు పెట్టారో కూడా అర్థం కాలేదు. అది ఎప్పుడో 50-60 డేస్ అప్పుడు రావాల్సింది, పెట్టారు. సో చూద్దాం, రేపు ఎపిసోడ్ చూద్దాం అండ్ ఏం జరుగుతుందో చూద్దాం. అంతవరకు ప్లీజ్ కీప్ వాచింగ్ ద వీడియోస్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అండ్ రేపు మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ అ గ్రేట్ నైట్ అండ్ సీ యూ టుమారో. బాయ్ బాయ్. బాయ్.